శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 7 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము, ఐజయా 61:9. 9లో సెకండ్ లైన్. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. జనముల మధ్య దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు అభివృద్ధి పొందిస్తూ ఉన్నారు. ఎంత విధానంగా అభివృద్ధి అంటే ప్రసిద్ధి నొందుదురు అన్నాడు. ప్రసిద్ధి నొందుదురు. ప్రసిద్ధి అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులతోటి ఏ విలువ లేని నీ కుటుంబానికి దేవుడు అద్భుతమైనటువంటి ప్రసిద్ధి దాచిపెట్టాడు. ఆ ప్రసిద్ధి చూసినప్పుడు అంటే ప్రజలందరూ మీ బిడ్డల కోసం కొనియాడుతారు. అనేక మంది నిజమే దేవుడే వారిని ఆశీర్వదించాడని అన్యజనులు కూడా ఒప్పుకుంటారు. వారి దేవుడు, వారు ఎన్ని శ్రమలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వారంటే మనకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏంటి, దేవుడు ఏంటి, మతం ఏంటి, ఈ మార్గం ఏంటి, ప్రార్థనలు ఏంటి అని అనుకున్నాం. కానీ నిజముగా వారు ఈరోజు ఈ స్థితిలో ఉంటున్నారు. ఇంత ఘనత, ఇంత ధనవంతులుగా, ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, గొప్ప ఉద్యోగాలు, ఆఫీసర్లుగా ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడుతున్నాయంటే కేవలము దేవుడు వారి పక్షముగా ఉన్నాడు. వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడని అందరూ కూడా, అంటే వారిని చూసిన వారందరూ ఒప్పుకుందరు. నీకు దేవుడు నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో నా బిడ్డ ఎట్లాగా, నా జీవితం ఏంటి, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, నా బిడ్డకి ఏ భవిష్యత్తు లేదు, ఏ ఆధారం లేదని అనుకుంటామేమో. నీ బిడ్డ ప్రసిద్ధికి ఎక్కుతుంది, ప్రసిద్ధి చెందుతుంది. నీ కుమారుడు ప్రసిద్ధి చెందుతాడు. ఏ అర్హత ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, బలవంతుడు, ధనవంతుడు యేసయ్య నీ ఇంటిలో ఉన్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు తలగా ప్రసిద్ధి చెందేలా చేయబోతున్నాడు. నీ బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు అనేక మంది వచ్చి వింటారు. నీ బిడ్డలు పాడుతూ ఉంటుంటారు. తలాంతులు కలిగి నీ సంతానం వర్ధిల్లుతుంది. భయపడద్దు. ఏ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎలా బ్రతుకుతాడు అని భయపడుతున్నావమ్మా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ బిడ్డని తలగా చేయబోతా ఉన్నాడు. నా బిడ్డ జీవితం ఏంటి, నేను ఎలాగ ఈ బిడ్డని ఎటు పంపుతాను, నేను ఎక్కడ స్థిరపరచగలను అని అనుకుంటున్నావా? దేవుడు నీ బిడ్డ పట్ల శుభకార్యము తలపెట్టాడు. ఆయన చేస్తున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచించేది ఏం లేదు. ఆయన ఆలోచన చేస్తున్నాడు.
ఈ గొప్ప కార్యాలన్నీ కూడా ప్రసిద్ధి చెందుతాయి. నీ బిడ్డ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సంబంధం ఇది, ఈ యొక్క మ్యాచ్ ఎలా వచ్చింది, ఈ పెళ్లి కొడుకు ఎలా దొరికాడు, ఈ పెళ్లి కూతురు ఎలా దొరికి, ఇంత పెద్ద ఆఫీసర్ లేదా ఇంత పెద్ద ల్యాండ్ లార్డ్, ఇంత ఆస్తికర్త ఈ కుటుంబానికి ఎలా దొరికింది. నిజముగా దేవుడే వీళ్ళని ఆశీర్వదించాడని చూచిన వారందరూ ఒప్పుకొందరు. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు, మీ ఇల్లు ఓపెనింగ్ వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, నేను ఎలా కట్టుకున్నావు ఏంటంటే దేవుని కార్యం అని చెప్తావు. నీ ఇల్లు చూస్తూ వెళ్ళిపోతున్నవారు ఎంత మంచి గృహం వారికి దేవుడు ఇచ్చాడు. ప్రసిద్ధి ఆమేన్. ఇల్లు, భూగృహాలు, ఆస్తి, ఆరోగ్యము, రక్షణ తైలము, రక్షణ భాగ్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జీవం గల దేవుని సన్నిధానంలో లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం, 13. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవునిని మహిమపరిచెను. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ వర్తమానం ఏంటంటే బలహీనపరచు దెయ్యము ఈరోజు అభిషేక ప్రార్థన ద్వారా పటాపంచలైపోతుంది. దెయ్యాల్లో రకాలు కూడా ఉంటాయని అనుకుంటాం మనం. మీ అందరికీ తెలుసా దెయ్యం ఎలా ఉంటుంది? యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చినప్పుడు ఆయన కన్యమరి గర్భాన్ని జన్మించి 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన లోకములో అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించి రోగులను బాగు చేసి దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు. నానావిధ రోగములు అందరూ కూడా రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థించగా, ఆయన చేతులుంచగా, ఆయన గద్దించగా అవన్నీ విడిచిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఈ దెయ్యము 18 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయిని పట్టుకుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టుకుని ఏం చేసిందంటే ఈ దెయ్యము గూను దెయ్యంలాగా ఉంది. ఇది ఆమె నడుమును వంగదీసేసింది. ఈ దెయ్యము నడుమును వంగదీసి ఉండటం వల్ల చాలా కష్టమైపోయింది ఈమెకి. ప్రియులరా, ఎన్నో రకాల ప్రయత్నాలు వారు చేశారు. ఏ ప్రయత్నము సఫలము కాలేదు. చివరికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు చెప్తా ఉన్నారు, అయ్యా, ఈమెకి 18 సంవత్సరముల నుండి ఈ దెయ్యము పట్టుకుని ఈమె నడుము వంగిపోయింది అని చెప్తే యేసయ్య ఏం చేశారంటే, ఆ దెయ్యం ఏం చేస్తుందంటే, ఆ దెయ్యం ఎలాంటి దెయ్యమో అక్కడ రాశాడు, బలహీనపరచు దెయ్యము. హలో, ఏంటి? బలహీనపరిచేస్తుంది. దెయ్యాల్లో రకాలు ఉంటాయి. మీరు ఎంతమంది దెయ్యాన్ని చేరి చేయబోయి ఎత్తండి. ప్రియులరా, చాలామందికి దెయ్యం ఎలాగుంటుందంటే మనకి సినిమాలో చూపిస్తారు కదా, నల్ల డ్రెస్ వేసుకుని, కొమ్ములు పెట్టుకుని, బ్లాక్ కోటింగ్ వేసుకుని, అదే ఒక దెయ్యం అంటే ఎలాగుంటుందని అనుకుంటాం మనం. దెయ్యం అంటే ఏంటనేది అక్కడ రాసాడు, కింద రాసి చూడండి. మూల భాషలో చూడండి, దెయ్యం అన్న చోట 11వ వచనంలో దెయ్యం అన్న చోట 1 అనే అంకె ఉందా? ఆ అంకెని కింద చూస్తే మూల భాషలో ఆత్మ. ఏం ఆత్మది? ఆత్మ, దురాత్మ, దెయ్యపు ఆత్మ. ప్రియులరా, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఒక్కొక్క మనిషిని పట్టుకుని బలహీనపరిచేస్తుంది. ఎలా బలహీనపరుస్తుంది తెలుసా? చాలామంది సూసైడ్ చేసుకుంటారు, చాలామంది గోదాట్లో దూకేస్తుంటారు, చాలామంది ఊరేసుకుని చనిపోవటం, హ్యాంగ్ చేసుకోవటం, లేకపోతే పాయిజన్ తీసుకుని చనిపోవటం, లేకపోతే వెళ్తున్నటువంటి వాహనాల కింద లేకపోతే ట్రైన్ కిందకి వెళ్ళి పడిపోవాలని మనసు చాలామందికి వస్తుంది. ఏంటంటే అది బలహీనపరచు ఆత్మది. పరిస్థితులు బాగా లేనప్పుడు,
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినప్పుడు, లేకపోతే రోగము ఎక్కువైపోయినప్పుడు, అన్యాయము జరుగుతున్నప్పుడు, నీలో సరైనటువంటి విశ్వాసం లేనప్పుడు చీకటి ఆత్మ నేను ఏం చేస్తుంటే నువ్వు చచ్చిపో, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నువ్వు చనిపో, నువ్వు ఇల్లు కట్టలేవు, నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు, నీ వల్ల కాదని నిన్ను కృంగదీస్తుంది అనమాట. అది ఏంటది? ఆత్మ. ఏ ఆత్మ? దెయ్యపాత్మ. చాలామందిలో తెలియకుండా ఈ దెయ్యం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఈ దెయ్యము మనల్ని విడిచి యేసు నామములో పోతుంది. ఈ దెయ్యము మన బిడ్డలు విడిచి యేసు నామములో పోవును గాక. ఈ దెయ్యము నజరేయుడైన యేసు నామములో మన ఇంటి సభ్యులు విడిచి పోవును గాక. ప్రియులరా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నిన్ను బలహీనపరిచే ఆత్మ నీలోంచి పోతుంది. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దెయ్యము, ఈ దెయ్యపు లక్షణం ఏంటంటే, దీనికి ఈమె నడుమును వంచేసింది. నడుము వంగిపోతే ఏ పని చేయలేం. నడుము బలంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం, ఏదైనా సంపాదించగలం, ఎక్కడికైనా పరిగెత్తగలం, ఏదైనా విజయం సాధించగలం. నడుము వంగిపోతే ఏంటి? ఏ పనికి నువ్వు పనికి రావు. ప్రియులరా, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ బిడ్డని, ఈ అమ్మాయిని 18 సంవత్సరాల నుంచి పట్టుకుని పీడిస్తూ ఉంది. పైగా అది ఏం చేస్తుందో తెలుసా? చదవండి. అదేం చేస్తుంది అక్కడ? చదవాలి కిందకి. 18 ఏండ్ల నుండి బలహీనపరిచి దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండేరు. ఆమె నడుమొంగిపోయి, చూడండి, ఒకటి నడుమొంగిపోయింది. ప్రియులరా, మనకి ఎప్పుడు కూడా చాలా మందిలో నెగిటివ్ స్పిరిట్ పనిచేస్తుంది. అదే దెయ్యము. ఇది నెగిటివ్గా ఉంటే నువ్వు చేయలేవు, నువ్వు కట్టలేవు, నువ్వు వెళ్ళలేవు, నీ బ్రతికెంత, నువ్వెంత అని అది మనల్ని ప్రశ్నిస్తుంది. నీ వల్ల కాదు, నువ్వు చదివించలేవు, నీకు ఉద్యోగం రాదు. కొంతమంది స్త్రీలు, కొంతమంది భర్తల్ని బూతులు మాట్లాడుతూ ఉంటుంటారు. చేసేవులే, చెప్పేవులే. ప్రియులారా, చెప్పినా చెప్పకపోయినా దేవుడి దినాన్ని పరిశుద్ధాత్మను నీ ఇంటి మీదకి కుమ్మరించబోతా ఉన్నా. అందుకని మన ప్రార్థనలో నీ ఆత్మతో నన్ను అభిషేకించి ప్రభు అని ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా మీ అందరికీ? కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయంటే, చాలా కుటుంబాలు పాడైపోవటానికి, చాలామంది నిరుత్సాహపడిపోవడం కారణం ఏంటంటే, విజయం సాధించకపోవడం కారణం ఏంటంటే, వారిలో ఒక అనుమానం. అవుతానా? నాకు పెళ్ళి అవుతుందా? నాకు పిల్లలు పుడతారా? ఇంక పుట్టరేమో, ఇక నేను పాస్ అవ్వనేమో, నేను జయించలేనేమో. ప్రియులరా, ఎప్పుడైతే మనలో ప్రార్థన ఉంటుందో మనలో నెగిటివ్ స్పిరిట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను దేవుని సన్నిధానంలో ఎన్నో అనుభవాలు నేను అనుభవించి మీకు చెప్తా ఉన్నాను. ప్రియులరా, మన నడుమును వంచేస్తుంది దెయ్యము. ఎందుకంటే ఏ పనికి ముందుకెళ్లకుండా నడుము వంచేసి మనల్ని కృంగదీస్తుంది అనమాట. ఈరోజు నజరేయుడైన యేసు నామములో నీ నడుము చక్కగా నిలబడుతుంది, నీ కార్యము సఫలమవుతుంది, విజయము సాధిస్తావు, దీపస్తంభముగా వెలుగుతూనే ఉంటావు, ఓడిపోవు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఈరోజు పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. వచ్చారు కదా, మీ అందరి మీదకి ఆత్మ దిగి వస్తుంది. యేసు క్రీస్తు నామములో దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చిందంటే, మీ బిడ్డల మీద, నీ భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద ఏలుబడి చేస్తున్నాం. ఆ పిరికి బలహీనపరచు ఆత్మ దెయ్యము పారిపోతుంది. ఆమేన్. యేసయ్యా అని 7 మార్లు పిల్లండి. మీ బెడ్రూమ్లోకి వెళ్ళి, మీ పిల్లలు పడుకునే బెడ్రూమ్లో 7 మార్లు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు రక్తం జయమని చెప్పండి. ఆ గదంతా దేవుని వెలుగుతో నింపబడుతుంది అంతే. మీ హాల్లో చెప్పండి, మీ ఇంటి చుట్టూ ప్రార్థనలో స్తుతించండి. దేవుని దూతలు నీ ఇంటి చుట్టూ కావాలి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ దుష్ట శక్తి నిన్ను బలహీనపరచలేదు. ఇంతవరకు నీకు జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా అవదా అంటూ వచ్చావు కదా, నీకు దేవుని ఆత్మ చెప్తుంది, నీ వచ్చిన కార్యము 100% సఫలమయ్యింది.
నీ పని జయమైంది. బహుమానముతో ఉండబోతున్నావు. దరిద్రం తీరి సాక్షిగా చెప్తావు. దేవుని సాక్షిగా ఉంటావు. దేవుని ఆత్మతో నింపబడతావు. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. హల్లెలూయా చెప్పండి. ఇన్నాళ్ళు లేని బాగుబోగులు ఇప్పుడు వచ్చేస్తాయంటే 18 సంవత్సరాల నుంచి ఉంగిపోయిన నడుము దేవుని ఆత్మ ద్వారా ఒక్కసారి లేచి నిలబడింది. యేసు ప్రభువారు ఆమె మీద చేతులుంచగా ఆమె నడుము వంగిపోయిన నడుము ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయాను. నడుము వంగిపోతే ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. ఇంతవరకు సరైనటువంటి నిలకడ లేని నీ నడుము నూతన బలముతో నిలబడబోతోంది. ఇక మీదటి నుండి ఈ క్షణము నుండే దేవుని బలము నీకు వస్తూ ఉంది. దేవుని శక్తి నీకు వస్తుంది. యేసు క్రీస్తు నామములో నీ నడుము బలపడుతుంది. హల్లెలూయా చెప్పరే. చాలా మందికి నడుములో బలహీనతలు ఉన్నాయి కదా. యేసు నామములో మీకు బలము కలుగుగాక. యేసు నామములో శక్తి కలుగుగాక. ప్రియులరా, యేసు ప్రభువారు ఆమెను అలా ముట్టగానే ఆమెను చూచి ఒక మాట చెప్తాడు. ఆయన రమ్మని పిలిచి, అమ్మా అమ్మా నీ బలహీనత నుండి, అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలవబడి 2 చేతులు పైకెత్తి చప్పటి కొట్టండి. దేవుని మహిమపరచండి. వంగిపోయిన నీ వ్యాపారము, వంగిపోయిన నీ చదువు, వంగిపోయిన నీ జ్ఞానము, అక్కడికి రాని వ్యాపారము మరలా చక్కగా నిలబడబోతుంది. ఈ నెల నుండే నిలబడబోతుంది. ఈ రోజు నుండి నిలబడబోతుంది. మరలా నూతన బలము దేవుడు ఇవ్వబోతున్నాడు. నూతన శక్తి ఇవ్వబోతా ఉన్నాడు. ఆ ఆత్మ పోతుంది. ఏ ఆత్మ వస్తే పోతుంది? అది దేవుని ఆత్మ వస్తే పోతుంది. హల్లెలూయా చెప్పండి. నేను కట్టగా ఒక సేవా సంఘం కట్టాను. ఆ ఊర్లో మా ఫాదరు ఏం చేశారంటే, ఒక 20 మంది విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, 23. బాబాయ్ ఇక్కడ ఈ సేవ నడిపించన్నారు. నేను సేవ నడిపించి ఆ సంఘాన్ని ఒక 50-60 మంది విశ్వాసుల సంఘంగా చేశాను. చివరికి అక్కడ కొన్ని అద్భుత కార్యాలు జరగటం ద్వారా ఆ పేట మారిపోయింది. ఏమైంది? మార్పు చెందింది. ఆ పేటలో 200-300 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళందరూ యేసు నామాన్ని ఒప్పుకున్నారు. ఈ భార్యలందరూ ప్రార్థనకు వస్తారు. భర్తలేమో పొలం పనికి వెళ్ళిపోయేవారు. కొందరు వచ్చేవారు. చివరికి కొంతమందిలో సైతాన్ దూరింది. అక్కడేమో పాక వేసుకుని సేవ నడిపిస్తూ ఉన్నారు. పేదవాళ్ళందరూ వాళ్ళందరికీ గంటన్నర వాక్యం చెప్పేవాడిని. వాళ్ళందరినీ ప్రార్థనలు నడిపిస్తుంటే అద్భుతాలు జరిగినాయి. అక్కడ వాళ్ళందరూ బాగుపడుతున్నారు. ఎవరో వచ్చి సేవ చేయలేని సేవకులు ఉంటారు కొంతమంది. వాళ్ళ పేటలోకి వచ్చి, ఇదిగో మేము 3 లక్షలు పెట్టి ఇక్కడ చర్చి కడతాం. ఏంటి 3 లక్షలు పెట్టి ఇక్కడ చర్చి కడతాం, మీరు అందరూ మా చర్చికి వస్తారా అని అడిగారు వాళ్ళని, మగవాళ్ళని. కొంతమంది, ఇదిగో ఇసాక్ పాస్టర్ చర్చి కట్టట్లేదు, ఇక్కడ వాళ్ళ నాన్నగారు కట్టలేదు, ఈయన కట్టడు, పిలుద్దామని చెప్పి ఆ పేటలో వాళ్ళందరూ, అక్కడ ఒక అంబేద్కర్ బొమ్మ ఉంది, స్టాచ్యూ, అక్కడ స్టేజ్ ఉంది. స్టేజ్ మీద 4 కుర్చీలు వేశారు. ఆ పేటలో ప్రజలందరూ అక్కడికి వచ్చారు. కుటుంబాలతో వచ్చారు. 200-300 మంది పైన ఉన్నారు. కొంతమంది తాగేసి, ఏమయ్యా ఇసాక్ పాస్టర్ గారు, నువ్వు చర్చి కడతావా కట్టవా అన్నారు. అక్కడ ఆరాధనలో డబ్బులు వచ్చి ఎన్ని వస్తాయి? 40-50 రూపాయలు వచ్చి, నువ్వు 3 లక్షలు ఇట్టి చర్చి కడతావా కట్టవా? అన్నాను. నువ్వు కట్టకపోతే వీళ్ళు కడతారు, మరి వీళ్ళు కట్టారంటే ఈ పేటలోకి నువ్వు రాకూడదు అన్నారు. ఓకే, నేను కడతాను కానీ ఇప్పుడు కట్టలేము, ఇప్పుడు డబ్బులు ఎక్కడే? దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, పెద్ద సేవకుని అవుతాను నేను, అప్పుడు నేనే మీకు పేటకి మంచి చర్చి కడతాను అన్నాను. అవన్నీ ఇప్పుడు నడవన్నాడు ఒకడు. మరి ఏంటన్నాను, ఈ నెలలోనే పని ప్రారంభించాలి, 3 లక్షలు ఎట్టి నువ్వు చర్చి కడతావా వీళ్ళు చేత కట్టించుకోమంటావా అన్నాడు.
నేను అన్నాను, వాళ్ళు కడతానంటే కట్టించి తీసుకోండి అన్నాను. అయితే ఇంక రాకూడదన్నారు. రానన్నాను. వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కట్టిన సంఘాన్ని వాళ్ళందరూ కూడా, అంటే శోధనలు ఒకటి కాదు వచ్చినాయి. ఇసాకు పాస్టర్కి వచ్చిన శ్రమలు ఒకటి కాదు, రెండు కాదు, ఒక బల్లి మెచ్చుకుని గుండెలో పొడిచినట్టు అయిపోయింది. ఈ చర్చకు వచ్చే విశ్వాసులు కూడా ఒక్కరు కూడా అయ్యో మా ఇసాకు పాస్టర్ గారిని అలాగెందుకు అన్నారని ఒక్కరు కూడా మాట్లాడలేదు ఆ రోజు. వాళ్ళందరూ సెంగు ఉంటుంది కదా, అలాగ సారీ సెంగ్, అయ్యో పాపని మనసులో అనుకుంటున్నారు తప్ప ఎవరు మాట్లాడలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ భర్తలకి జడిసి. నేను అందరి ముందు ఒంటరిగా అవన్నీ ఇడిచి వచ్చేసినప్పుడు నాలో బలమైన ఆత్మ ఉంది. వారు నన్ను బలహీనపరుస్తున్నారు, కానీ దేవుని ఆత్మ నాకు గొప్ప దర్శనాన్ని చూపిస్తూ ఉంది. పర్వాలేదు, నేను అన్నాను, సంఘం ఓకే, మీరు కొత్త బిల్డింగ్ కడతారా, కట్టండి, మంచిది. మేము కట్టలేము. నాకు 10,000 రూపాయలు కూడా అప్పు ఇచ్చే స్థాయి ఎవడో లేడు. నాకు నా బ్రతుకు ఎవడో 10,000 ఎవడు. ఇప్పుడు మేము అప్పు చేసి కూడా మందిని కట్టలేను. అప్పులు చేసి కట్టడం అది మంచి పద్ధతి కాదు అది అని. కట్టండి అంటే వెళ్ళిపోమన్నారు. అందరి ముందు వదిలేసి వచ్చేసాను అంతే. మళ్ళీ వారు చర్చ్ కట్టారు. మళ్ళా వాళ్ళందరూ వచ్చేసారు మా ఇంటికి. అయ్య బాబో మీరు రావాలండి బాబు అన్నారు. నేను రానంటే రానన్నాను అంతే. అందుకే అలా వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చేసాను. సర్వలోకమునకి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజముగా ఆ శోధన ఆ రోజు మనను ఎంతో బలహీనపరచడానికి ట్రై చేసింది. వెంటనే నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. మళ్ళీ కొత్తపేట పంపించబడ్డాను. కొత్తపేటలో సేవ మంచిగా జరుగుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మంచి సంఘం కట్టినప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆ సంఘము, ఆ పరిచర్య వారికి అప్పగించేసి, సంస్థ వారికి అప్పగించేసి, నా దర్శనం వారికి చెప్పి దీవెనకరంగా ఒంటరై వచ్చేసాను బయటికి. ఒంటరై వచ్చాను కనుక ఇప్పుడు లక్షలాది మంది సేవ జరుగుతూ ఉంది. ఒంటరైన వాడు 1000 మంది అగును, 1000 మంది 10,000 అగును. కానీ వాక్యములో ఉన్న రికార్డుని మించిపోయింది పరిశుద్ధాత్మ కార్యము. ఇప్పుడు మనకు 10,000 కాదు, 10 లక్షల పైన ఉన్నారు మన ప్రార్థనా శక్తికి, వాక్యమని బలపడేవాళ్ళు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నన్ను బలపరిచిన ఆత్మ, నన్ను నడిపించిన ఆత్మ ఈ దినము నిన్ను నడిపించబోతా ఉంది. ఈ దినము నీ మీదకి అభిషేకం రాబోతా ఉంది. ఈ దినము నిన్ను ముందుకి నడిపించబోతా ఉంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం చేయలేము అనేది ఏది లేదంతే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ప్రియులరా, భయపడకండి. మిమ్మల్ని బలహీనపరిచే ఆత్మ పోయింది ఈరోజే. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక మిమ్మల్ని ధైర్యపరిచే ఆత్మ వచ్చింది. మీరు కడతారు, ఇల్లు కంటారు, బిడ్డల్ని కడతారు, నిర్మాణాలు చేస్తారు, గొప్ప వ్యాపారాలు చేస్తారు, మీ ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. దమ్ముగా ఖర్చు పెట్టే శక్తి దేవుడిస్తాడు. సరిహద్దులు విశాలం అవుతుంది. నీ ఇంటికి రక్షణ కలుగును గాక. వంగిపోయిన నడుము సరళం అవుతుంది అంతే. తర్వాత చదివి మనం ముగించుకుందాం. ఆమె మీద చేతులు యేసు ప్రభు వారు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడి దగ్గర నుంచి వచ్చేటువంటి స్పిరిట్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది బయటికి. అది మిమ్మల్ని పాజిటివ్గా నడిపిస్తుంది. లేదు, ప్రయత్నించి నువ్వు అవుతావు. మీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఈరోజే మీ శరీరంలో ఉన్న బలహీనత పోతుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. యేసు క్రీస్తు నామములో బలహీనపరచు ఆత్మ పోతుందంతే. పోయింది ఆల్రెడీ. నువ్వు నమ్మితే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి యేసు క్రీస్తు నామములో సాతాను పోయింది.
మీరు కొన్ని గంటల్లోనే వెలుగు కలిగిన మాటలు వినబోతున్నారు, వెలుగు కలిగిన కార్యాలు చూడబోతున్నారు. ఇక స్టార్ట్ అయిపోయింది బ్లెస్సింగ్ డేస్, స్టార్ట్ అయిపోయింది ఆశీర్వాద దినాలు, శుభ గడియలు ప్రారంభమైనవి. అందరు రెండు చేతులు పైకెత్తి, ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి. నా పాపాలు క్షమించేసాయి, నన్ను పరిశుద్ధపరిచేసాయి, నన్ను క్షమించేసాయి. నీకు విరోధంగా చేసిన పాపాలు క్షమి. నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి. ప్రార్థన చేద్దాం అందరూ కూడా. యేసు, నాకు నీ రక్షణ కావాలి, నా ఇంటికి నీ రక్షణ కావాలి, నీ వెలుగు నాకు కావాలి, నీ బలము నాకు కావాలి. రెండు చేతులు తలపైన పెట్టుకోండి, రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, ఈ దినము నన్ను ఆశీర్వదించు, ఈ దినము నన్ను ఆశీర్వదించు. అడుగు, గట్టిగా ప్రార్థన చేయి, అడుగుదాం. బలహీనపరిచే ఆత్మ పోతుంది. నిన్ను ఏది కృంగతీస్తుందో అది నీకు దూరం అవుతుంది. నువ్వు నిలబడతావు, మరలా కట్టబడతావు, మరలా సౌందర్యంగా ఉంటావు, మరలా ఉద్యోగం కలిగి ఉంటావు, వ్యాపారం కలిగి ఉంటావు, స్థితి కలిగి ఉంటావు, సంపద కలిగి ఉంటావు. తిరిగి మరలా ఆయన ఇవ్వబోతున్నాడు, తిరిగి ఇవ్వబోతున్నాడు, పొందుకోబోతున్నావు.